ఇప్పుడు డౌరీ డిమాండ్స్ అంటే అంతకుముందు అంటే కట్నం అనేది ఒక సాంప్రదాయంలా ఆచారంలా వచ్చేది. ఇప్పుడు కట్నం అసలు ఎవరు తీసుకోవట్లేదు అంటున్నారు. ఇప్పటికి కూడా నిజంగానే కట్నం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఉంటే ఎలాంటి డిమాండ్స్తో వస్తారు వాళ్ళు? అంటే ఏంటంటేనమ్మా ఇప్పుడు చూడండి హోమియోపతి మాత్రలు ఎలా ఉంటాయి, షుగర్ కోటెడ్ మాత్రల కింద ఉంటాయి. అదేవిధంగా ఏమంటారంటే కనుక వాళ్ళ స్టేటస్ ఏంటండి అంటారు. అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబం ఏమిటి, ఆటోమేటిక్గా అంతా వచ్చేస్తుందిగా బయోడేటాలో. అవన్నీ తెలుసుకున్నాకనే ముందుకొస్తారు. అదొకటి. రెండో విషయం ఏంటంటే కనుక ఏమండి వాళ్ళు అమ్మాయికి ఏమి ఇచ్చుకుంటారో వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ అమ్మాయిని వాళ్ళు సంతోషపెట్టుకోమనండి అని చక్కగా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. మూడో విషయం ఏంటంటే కనుక లేదండి మా పెద్ద కోడలు ఇంత ఏజ్ నుంచి వచ్చింది, ఆ విధంగా ఉంటే బాగుండు అని పాపం అమాయకంగా చెప్పేస్తూ ఉంటారు. 3 రకాల వాళ్ళు కూడా ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ కూడా ఉంటారు. ఓకే అమ్మ, సరిగ్గా చెప్పారు. ఇప్పుడు మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. యాదవ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఎంఎస్. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్లోనే 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్లో 24 సంవత్సరాలు, 5'7" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ పిల్ల హైట్ మూలాన హైట్గా ఉండే అబ్బాయి కావాలంటున్నారు. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, యుఎస్లో ఉన్నాడు. ఈ పిల్లాడు 150Kలో ఉన్నాడు. యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 31 సంవత్సరం, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 5'8" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి యాదవ క్యాస్ట్లో వధువు కావాలి. రైట్ అమ్మా. ఫస్ట్